ఇక ఐఐటి బాంబే అంటూ జేఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకర్ని ఆకర్షిస్తున్న విద్యాసంస్థ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాలికల హాస్టల్లో కీచక పర్వం. ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వైర్వ్యవహారం. గత కొన్నాళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటోషూట్లంటూ బాలికలను బయటికి తీసుకెళ్లి అత్యాచారం. ఏలూరు 2 టౌన్ స్టేషన్లో బాలికల ఫిర్యాదు. నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయం వ్యక్తుల వత్తాసు. బాలికలను భయపెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం. తూతూ మంత్రంగానే పోలీసులు విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉపాధ్యాయుని కీచక పర్వం అంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు నిరసన. తనపై ఫిర్యాదు చేశారని అక్కస్తో విద్యార్థులపై కక్ష. క్లాసులకు రావద్దంటూ హుకుం. తమ చదువు ఏమవుతుందోనని ఆందోళనలో విద్యార్థులు. సభ్య సమాజం తలదించుకునేలా ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆరుమల్లవరం హైస్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులను తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని మల్లవరం హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవి ఇటీవల 10వ తరగతి విద్యార్థులని పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. హెచ్ఎం వెంకటరమణ కలగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్ది చెప్పి పంపారు. అయితే అప్పటి నుండి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై టీచర్ రవి కక్ష కట్టారు. తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థులను బయటికి పంపారు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ విద్యార్థులను ఆరోపణలు ఖండించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కింద ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకరాని చోట తాకినట్టు ఫిర్యాదు చేశాను. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవని సర్ది చెప్పి పంపించానన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.